చాలామంది అయితే వస్తున్నారు. ఇప్పుడు మనం రిటర్న్ ట్రావెల్ అవుతున్నాం. నైట్ టైం కదా, ఇప్పటికే మనకి దగ్గర దగ్గర 2 అయిపోయింది. మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి కుంటా వెళ్ళాం. అసలు అంటే రోడ్డు 1 వే ఇది, బట్ ఏంటంటే అందరు వస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి నైట్ టైము. దాంట్లో కూడా డౌన్ అయితే బీభత్సంగా ఎటు తిరగాలో అర్థం కానట్టుగా సడన్గా వచ్చేస్తున్నాయి. చూడండి, అప్ డౌనే 2 వస్తున్నాయి. అంటే ఇది ఎలా అంటే రూటే ఉంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళినట్టు కనిపిస్తుంది కదా ఘాట్ రోడ్డు. ఇదేంటంటే కిందకి వచ్చినట్టుగా కూడా ఉంటాయి, కొండలు ఎక్కి దిగినట్టుగా. దాని పరంగా ఏంటంటే అప్ డౌన్ 2 వస్తాయి ఘాట్ రోడ్లో. ఏంటంటే స్పీడ్గా కాకుండా మీడియం ఒక 30-40లో వెళ్ళొచ్చు కామన్గా. ఇంకోటి ఏంటంటే దారిలో చూడండి, అక్కడ చిన్న పడిపోయారు అక్కడ ఆయన. అయితే చూడండి, మనకు సరిగ్గా కనిపించలేదు నైట్ టైం కదా కెమెరాలో. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే జగ్గయ్యపేట నుంచి ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాం. మనకి పవర్ ప్లాంట్ వచ్చేసి ఇక్కడ ఉంది, లెఫ్ట్లో వస్తుంది. ఏంటంటే దగ్గర దగ్గర ఏషియాలోనే లార్జెస్ట్ పవర్ ప్లాంట్ అది అయిపోయింది కదా. మళ్ళీ రిటర్న్ అయ్యాం. ఇది వచ్చేసి బాడీ ఉన్న ప్లేస్, ఇది భవానీపురం, అదైతే కొండపల్లి. చూసుకుంటా వెళ్ళాం. అప్పటికే స్టార్ట్ అయిపోయిందని చెప్పారు. అంటే ఇప్పుడు తీసుకెళ్తారు కదా గుర్రంని, క్రూజ్ టైంలో గుర్రం తీసుకెళ్తారు మామూలుగా. ఆ ప్రకారంగా వీడియో అయితే స్లోగా తీసుకొచ్చాను. ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు, కొంచెం తగ్గుతూ ఉన్నారు మామూలుగా అయితే. ఎందుకంటే ఇప్పటిదాకా అక్కడ ఉన్నారు కదా జనాలు ఫుల్గా. ఈ టైం అయిపోయేటప్పుడే 3 అయిపోయింది, 3.5 అయిపోయింది. ఇది వచ్చేసి భవానీపురం దాటిన తర్వాత మనకి ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్ స్టార్టింగ్లో ఇప్పుడు మనం ఏంటంటే స్లో మోషన్లో తీశాను. ఇప్పుడు మీకు గుర్రం అని చెప్పాను కదా, అది అక్కడ ఉంది చూడండి ఒకసారి. అసలు లైట్లతో చూడండి, మామూలుగా వీడియో తీస్తేనే అంటే ఆ బ్రైట్నెస్ చూడండి ఎలా మెరిసిపోతుందో. నేను కూడా షాక్ అయ్యాను, అంటే వీడియో తీసిన తర్వాత ఆటోమేటిక్గా మెరుస్తున్నాయి లైట్కి. డీజే అవన్నీ పెట్టారు. అంటే ఈ నైట్ మొత్తం ట్రావెల్ అవుతారు, అంటే ఆ ఏరియా మొత్తం తిరిగినట్టు కదా. ఇప్పుడు భవానీపురం దగ్గర నుంచి అంటే ఒక సర్కిల్ లాగా అలా ట్రావెల్ అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ దర్గా దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళు. కొన్ని లైట్స్ అవన్నీ బాగా పెట్టారు, ఫోకసింగ్ మాత్రం. ఇంకా ముందైతే డ్రమ్స్ వాయించే వాళ్ళంతా ముందున్నారు చూడండి, లైట్కి కనిపిస్తుంది మీకు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో.